నేడు బోధ్ మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లులకు రైతులు తీసుకొచ్చిన పత్తి పంటను పరిశీలిస్తున్న సందర్భంలో తేమ శాతం ఎక్కువగా తక్కువగా రావడంతో రైతులకి ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. తేమ శాతాన్ని సడలింపు ఇచ్చినట్లయితే రైతులకి కొంతలో కొంతైనా రైతులకి ఆర్థిక తోడ్పాటు అందుతుంది. దీన్ని వ్యాపారస్తులు దృష్టిలో పెట్టుకుని పత్తి పంటకి తేమ శాతాన్ని సడలింపు మినహాయించి సిసిఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న సందర్భంలో రైతులకు మద్దతు ధర దొరికే విధంగా అవకాశం ఉంటుందని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగీపు బొర్రన్న ఒక ప్రకటనలో తెలిపారు. సిరాపుంజిలోని వర్షపాతం సమతూకంగా ఆదిలాబాద్లో కురిసిన వర్షానికి సమానంగా ఉంటుందని మరియు ఆసియా ఖండంలోని ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట నాణ్యత ఉండడం మూలంగా పత్తి పింజా పొడవు వర్షపాతం సమతూకంగా ఆదిలాబాద్లో కురిసిన వర్షానికి సమానంగా ఉంటుందని మరియు ఆసియా ఖండంలోని ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట నాణ్యత ఉండడం మూలంగా పత్తి పింజా పొడవు కూడా 32 mm ఉండడంతో సిసిఐ అధికారులు మరియు ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూమి సారూప్యత ఉండడంతో రైతులు మొదటిసారి తీసిన పత్తికి తేమ శాతం అధికంగా ఉంటుంది. సిసిఐ అధికారులు పత్తిలో తేమ శాతాన్ని మినహాయించి కొనుగోలు చేయవలసి అవసరం ఉందని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిన్నటి వరకు సిసిఐ కొనుగోలు చేసిన పత్తి 89,704 క్వింటాళ్లు. రైతుల సంఖ్య 2,027 మంది. ప్రైవేటు వ్యాపారస్తులు పత్తిని కొనుగోలు చేసింది 78,510 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. రైతుల సంఖ్య 4,159 మంది. మొత్తం పత్తి పంట మార్కెట్కు తీసుకొచ్చింది 1,30,215 క్వింటాలు. మొత్తం రైతుల సంఖ్య 7,086 మంది. అంటే సిసిఐ కొనుగోలు చేసిన దానికంటే ప్రైవేటు వ్యాపారస్తులే పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగీపు బొర్రన్న తెలియపరచడం జరిగింది. ఇందులో పాల్గొన్న రైతులు చంద్రకాంత్, రాములు, అశోక్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. సంగీప్ బొర్రన్న రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు ఆదిలాబాద్.